హలో ఫ్రెండ్స్, కర్ణాటక స్టైల్లోని మోదక్ని ఎలా తయారు చేయాలో ఈరోజు మనం చూద్దామా. ముందుగా చపాతీ పిండిని కలిపెట్టుకొని ఒక గంట పాటు నానిన తర్వాత మనం ఈ విధంగా అయితే చపాతీలను చేసుకోవాలండి. చపాతీలు అయితే చాలా పెద్ద సైజుగా చేసుకోవాలి. అప్పుడు మనకి ఈ విధంగా బాక్స్తో కట్ చేయడానికి రౌండ్ రావడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనకు కూడా సింపుల్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే మనం ఒక బాక్స్ గిన్నె తీసుకొని చిన్న చిన్న చపాతీల్లాగా అయితే కట్ చేసుకుంటున్నాం. బాగా వస్తున్నాయి కదండీ రౌండ్. రౌండ్ రాలేదని అనుకునే వాళ్ళు ఈ విధంగా అయితే కట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పచ్చి కొబ్బరిని చక్కగా తురుము పట్టేసుకొని, నెయ్యి వేసుకొని అందులో వేయించుకోవాలి. అలాగే కాస్త చక్కెర కూడా వేసి ఇంకొక 2 నిమిషాలు వేయించాలి. వేగిన తర్వాత కొంచెం యాలుకల పౌడర్ వేసి దించేసుకుంటే ఈ విధంగా కొబ్బరి మిశ్రమం అయితే రెడీ అవుతుందండి. చూడండి, ఇప్పుడు మోదకులు తయారు చేయడానికి మనం ఏం చేస్తున్నామో, ఆ ముందుగా రౌండ్‌గా కట్ చేసి పెట్టిన చిన్న చపాతీలున్నాయి కదండీ! అందులో ఈ కొబ్బరి మిశ్రమాన్ని కూడా పెట్టి చక్కగా అయితే మనం ఈ విధంగా అయితే మనం పెట్టుకోవాలండి. చూస్తున్నారు గదా! చక్కగా అబ్జర్వ్ చేయండి. అది గట్టిగా అయితే మరీ ప్రెస్ చేయకూడదండి. అది పగిలిపోయి ఆ కొబ్బరి మిశ్రమం అంతా బయటకొచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఈ కొబ్బరి అయితే మన హెల్త్‌కి చాలా మంచిదండి. కొబ్బరి పాలు తాగమని చాలామంది ప్రిఫర్ గూడా చేస్తుంటారు. చూడండి, ఇప్పుడైతే మనం మోదకుల్ని చక్కగా రెడీ చేసుకున్నాము. ఇప్పుడు వీటిని మనం ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఆల్మోస్ట్ అన్నీ అయితే ఈ విధంగా తయారు చేసాము మోదకుల్లాగా. ఇప్పుడు వీటిని మనం ఆయిల్ పక్కన పెట్టుకొని వేడి చేసుకొని ఆయిల్‌లో వేసుకోవాలండి. వీటినైతే హై ఫ్లేమ్‌లో కుక్ చేయకూడదండి. హై ఫ్లేమ్‌లో కుక్ చేస్తే ఏమవుతుందంటే అండి, పైన వరకే కొంచెం కుక్ అయ్యి లోపల పిండి అయితే సరిగా ఉడకదండి. అలాగే మన కొబ్బరికి కూడా మంచి టేస్ట్ రాదండి. సో, మనం ఏం చేస్తున్నామంటే లో ఫ్లేమ్‌లో ఉడకనిస్తున్నామండి. అప్పుడు మొత్తం లోపలంతా కుక్ అయిపోతుంది. చూసారా? ఎంత చక్కగా అయితే మన మోదక్ రెడీ అయిందో. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. కర్ణాటకలో అయితే మా అమ్మ చాలా చేస్తుందండి. చూడండి, లోపల గూడా ఇది చక్కగా కుక్ అయిపోయింది. సబ్స్క్రైబ్.